శ్రద్ధగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి. నీతో కలిసిన సమూహమును చెప్పాలి గట్టిగా. దైవజనుడితో కలుస్తున్నావా అంటే వందనాలు చెప్పి వెళ్ళిపోవడమేనా? కొంతమందికి అది కూడా బరువే. మనమే అడ్డమేలే బ్రదర్ వందనాలు ఏట్రా మెయింటెనెన్స్ అమ్మా వందనాలమ్మా. నోట్లో ఏమైనా దరిద్రం వేసుకున్నావా? చెప్పలేకపోతున్నాం అందుకని వందనాలు చెప్పడం బరువు అయిపోయిందా? దైవజనుడితో కలవటం అనండి. నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచు. కలిసిపోవాలి. బాగా వినండి మాట. లోకాసోద 15లో తండ్రి గారికి ఇద్దరు కొడుకులు. చిన్నోడు వెళ్ళిపోయాడు, పెద్దోడు మాట్లాడరే, మంచోడు, బుద్ధిమంతుడు, స్థిరుడు, తండ్రి గారిని కనిపెట్టుకుని ఉంటాడు, పొలానికి వెళ్తాడు, నమ్మకస్తుడు, అన్ని మంచి మాటలే. తమ్ముడు తిరిగి వచ్చాడని కృతజ్ఞత కూటం పెడితే ఏమంటాడు? ఈ నీ కుమారుడు నీ ఆస్తిని పాడు చేస్తే వాడి కోసం ఇంత విందు చేస్తున్నావు. నీ కుమారుడు ఏంట్రా, నీకేమవుతాడాడు? నీ ఆస్తి ఏంట్రా, మరి నీకు సంబంధం లేదా? అంటే తండ్రి ఇంటిలోనే ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, నమ్మకస్తుల్లాగా బయట అందరితో అనిపించుకుంటాడు. కానీ తండ్రి సంతోషంలో పాలు పొందడు, తండ్రి దుఃఖంలో పాలు పొందడు. అసలు మన ఆస్తి అనడు, మన తమ్ముడు అనడు, అదంతా వేరే ప్రపంచం. నీది నీది మరి నువ్వు ఎవడవరా? ఇన్ని సంవత్సరాలుగా సంఘంలో ఉన్నావు, సంఘం మనదన్న ఫీలింగ్ రాదు, సేవ మనదన్న ఫీలింగ్ రాదు, సభలో మనమే ఫీలింగ్ కాదు. పాస్టర్ గారు ఎందుకో వెళ్ళి చేస్తున్నారు. పాస్టర్ గారు వేరు, నువ్వు వేరా? అంత కుటుంబం కదా. ఆడు వెళ్ళిపోయి ఏడిపోతున్నాడు, ఉండి ఏడిపోతున్నాడు, ఇద్దరితో ఏడిపోయి తండ్రికి. కలవటం అంటే అది కాదు. నమ్మకంగా ఆదివారం తెచ్చుకొట్టేస్తాను. కలవటం అంటే ఏంటి తెలుసా? బిడ్డ ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో అర్థం కాని స్థితి నాది. నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, నాన్నగారు నీకు ఏదైనా చూస్తారులే. రూతమ్మంటది, నీ దేవుడే నా దేవుడు అయ్యాక నీ జనమే నా జనం, నాకు వేరే జనం లేరేక నీ జనమే. నీవు నివసించడం నివసిస్తాను, ఇక్కడే చచ్చిపోతాను, నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళను. కలిసిపోవటం అంటే అది. నన్ను దేవుడు గిల్గాలికి వెళ్ళమన్నాను, ఇక్కడ ఆగు. యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను వదలను. నన్ను దేవుడు బేతెలికి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఆగు, నేను ఆగను. నన్ను ఇరుకోకి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఆగు, నేను ఆగను. యోర్దాను దాటుతారు, నేను మటుకు ఆగను. దైవజనుడితో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు, ఎంత దూరమైన ప్రయాసపడగలిగిన వాళ్ళు. ఆమేన్ ఆమేన్. దైవజనుడితో నిబంధన చేయగలిగిన వారు. కలిసిపోవటం అంటే రూతమ్మలాగా ఉండాలా, కలిసిపోవటం అంటే ఎలీషాలాగా ఉండాలా. అంతేగాని పెద్ద కొడుకులాగా ఇంట్లోనే ఉంటాడు, ఏమీ పట్టించుకోవు, అదేం కలిసిపోవటం అది?